హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. ఈరోజు వచ్చి మా వారు చేపలు తీసుకొచ్చారు. నేను ఒక 4 టైమ్స్ కడిగేసేసి శుభ్రంగా తర్వాత వచ్చేసి దీన్ని ఉప్పు కారము గరం మసాలా వేసి తర్వాత వచ్చేసేసి నేను కార్న్ఫ్లవర్ వేసాను. అట్లా గార్నిష్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ని అట్లా ఉంచేసిన తర్వాత నేను ఫ్రై చేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుందండి. ఈ చేప కూడా మంచి కండతో ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది చేప. ఇక వచ్చేసి ఒక వాయి వేస్తున్నాను, రెండో వాయి కూడా ఇది అయిపోయిన తర్వాత వేసేస్తాను. మంచి స్మెల్ వస్తుంది, బాగుంది కదా, చాలా బాగుంది. ఇదిగోనండి ఫిష్ ఫ్రై వచ్చేసి గుమ్మగుమ్మలాడిపోతుంది, మంచి టేస్టీగా ఉంది. ప్లస్ ఏంటంటే దీనికి యాడ్గా మనం కొద్దిగా సాంబార్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనికి ఆయిల్ ఉంటుంది కదా, వేయించిన ఆయిల్ కూడా మనకి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మంచి టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది. ఇదండి ఈరోజు వచ్చేసి నేను మార్నింగే టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత మా వారికి టిఫిన్ పెట్టిన తర్వాత వచ్చేసి ఫిష్ ఫ్రై చేశాను కదా, ఫిష్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సాంబార్ పెట్టాను. తర్వాత వచ్చి ఆయన బాక్స్ పెట్టేసిన తర్వాత నాకు కొద్దిగా పని మీద ఆయనతోనే నేను బయటకు వెళ్ళాను. అంటే బయటకు వెళ్ళే ఆలోచన లేదని చెప్పేసి నేను ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. నైట్ టైం తప్పకుండా మనం ఆయిల్ పెట్టుకోవాలండి. అంటే ప్రతిరోజు మార్నింగ్ మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి కనీసం తలస్నానం చేసి ముందు రోజన్నా మనం ఆయిల్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే కొంచెం హెయిర్ వచ్చేసి మెత్తగా స్మూత్గా ఉంటుంది. దాంతోనే కాదు, మనం ఎట్లానో ఎక్కువగా తలస్నానాలు చేస్తాం కాబట్టి కొంచెంగా మనకి తలకి కొద్దిగా ఆయిల్ అనేది పట్టించాలి. సో నేను అట్లా ఆయిల్ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా పూలు ఫస్ట్ అమ్మవారికి దండ కట్టేసి నేను అమ్మవారికి పెట్టేస్తాను పూలు. సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మవారి దగ్గర తీసుకుని నేను ఎలా పెట్టుకుంటాను. ఫంక్షన్ అంటే ఏం కాదనుకోండి, ఇంట్లో కొద్దిగా కావాల్సినవి ఉంటే కొంచెం ఆయనతో వెళ్ళి తెచ్చేసుకుని నిన్న తర్వాత నన్ను డ్రాప్ చేసేసారు ఆయన. వచ్చిన తర్వాత నేను ఫుడ్ తింటున్నాను అనమాట. లంచ్ చేస్తున్నాను. 11-12:30 అట్లా అవుతుంది. వచ్చి కాసేపు అట్లా కూర్చుని తర్వాత వచ్చేసి లంచ్ చేస్తూ మీతో మాట్లాడదామని చెప్పేసి నేను ఇలా ప్రోగ్రాం పెట్టుకున్నాను. అసలు ఏంటంటే మార్నింగ్ ఫ్రై చేశాను కదా, ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది. సాంబార్లోకి కాంబినేషన్ వచ్చి సాంబారు ఫిష్ అయితే చాలా బాగుంటుంది. ఇదనమాట, సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఆయిల్ కూడా పెద్దగా అయితే లాగలేదు, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ మా షాప్ దగ్గర ఏంటంటే కొన్ని సరుకులు తీసుకున్నాను. ఎందుకంటే నాకు మార్చ్ ఫస్ట్ వీక్లో మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది, మా పెళ్లి రోజు ఉంది. అందుకని చెప్పేసి నేను వచ్చి అంటే నాకు మ్యాక్సిమం శారీస్ బంగాళీ కాటన్ శారీస్ అది ఉంది, కానీ ఎలాగో సమ్మర్ కదా అని చెప్పేసి నేను కాటన్ శారీస్ వచ్చేసి ఒక 3 శారీస్ వరకు తీసుకున్నాను. అంటే డైలీ వేర్ బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక 500 అట్లా పడ్డాయి, అవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ కాటన్ శారీ ఉంది. ఎప్పుడు నా మ్యారేజ్ డే అన్నది మీకు దగ్గరికి వచ్చిన తర్వాత నేను శారీస్ నా పెళ్లి రోజు ఏంటన్నది మీకు చెప్తాను. అందుకని చెప్పేసి శారీస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. ఏం కాదులేండి, ఓన్లీ మా కాటన్ శారీసే కదా, అదనమాట. ఇంకేంటంటే నేను కొన్ని నాకు సంబంధించినవి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి మనకి సమ్మర్ కదా, ఆయిల్ పెట్టేసుకుని టైట్గా వేసుకుంటే ఈ క్లిప్ అది పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ప్యాకెట్, పొడవు స్టిక్కర్స్ ఒకటి తీసుకున్నాను, రౌండ్ స్టిక్కర్స్ ఒకటి తీసుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా సరే ఇంక అట్లా ఏదో ఒకటి కొంటూనే ఉంటానండి. ఇది వచ్చేసి తెలుసు కదా మీకు, కలర్ రౌండ్లు వచ్చి మంచి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా మన బెడ్రూమ్లో అది హాల్లోనూ అట్లా పెట్టుకున్నామంటే దోమలు కూడా మ్యాక్సిమం రావు. తర్వాత వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నా, టీ వడపోసేది మ్యాక్సిమం ఉంది, కానీ సపరేట్గా మళ్ళీ ఒకటి తీసుకున్నాను.
తర్వాత వచ్చి ఇదండి హైటెక్స్ కుంకుమ పేస్ట్ అనమాట. మనం ఇక్కడ పెట్టుకుని పైన కుంకుమ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం కుంకుమ రాలిపోతుంది. ఇది పెట్టుకుని దీనిపైన మనం కుంకుమ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఒక తిలకం తీసుకున్నా. నాకు కన్ఫామ్గా తిలకంతో నేను కొంచెం మోడర్న్గా పెట్టుకుంటాను, ఫస్ట్ నుంచి నాకు అలవాటు. సో ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చి ఒక క్లిప్ తీసుకున్నాను. ఇది ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. నైల్ పాలిష్ వెళ్ళినప్పుడల్లా తీస్తానండి, రెడ్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ రెడ్ ఒకటి తెచ్చుకున్నాను. ఇంకేంటి, గాజులు తీసుకున్నానండి. అంటే నాకు కొద్దిగా ఇప్పుడు కొన్ని సారీస్ తీసుకున్నాను అన్నాను కదా, అందుకని చెప్పేసి కాటన్ చీర కట్టుకుంటే కొంచెం ఏదో కొద్ది మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి నేను ఇవి ఇలా తీసుకున్నాను అనమాట. అంటే కాటన్ సారీస్కి ఇప్పుడు మనం డైలీ మనం పూజలు చేసుకుంటాం కదా, అది కాటన్ చీర కట్టుకుంటే దాని మీద బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. చాలా గాజులు ఉన్నాయి, కాకపోతే ఇంక వెళ్ళినప్పుడల్లా ఏయోటి అలా తీస్తూనే ఉంటాను. ఈ గాజు వచ్చేసి మనకి కొంచెం చాలా మందంగా ఉందండి, అందుకని చెప్పేసి డైలీ వేర్ వేసినా ఇప్పుడు మన సామాన్లు అవి తోలినప్పుడు అవి తొందరగా పగలవు అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఈ షాప్ ఆయన బాగా తెలుసున్న ఆయన, వెళ్ళినప్పుడల్లా అంటారు, రాజీ గారు మీరు తీసుకోండి అని చెప్పేసి ఏదో వెరైటీ చూపిస్తూ ఉంటారు. ఇంకా మొన్న వెళ్ళినప్పుడు అయితే ఈ చెవులీలు దుద్దులు ఇవి తీసుకున్నాను. ఇయర్ బడ్స్ బాగా ఎక్కువగా తీసుకుంటానండి, నాకు ఇయర్ బడ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. మా అమ్మాయి కూడా అంటది, ఎన్ని కొంటావు మమ్మీ అంటది, కానీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అనమాట. ఇవి ఇలాంటివి నేను ఒక 2 కలర్స్ తీసుకున్నా, గ్రీను అనుకుంటా, గ్రీను అవిని ఇవిని అనమాట. ఇట్లా తీసుకున్నా అండి. తర్వాత వచ్చేటప్పుడు వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఏంటంటే సోంపు అనమాట. మనకి గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ట్యాబ్లెట్ వేసుకునే అవసరం ఉండదు. ఇది వచ్చేసి కొద్దిగా ఇలా తిన్నామంటే చాలా బాగుంటుంది, మనకి తొందరగా డైజెషన్ అవుతుంది. తప్పకుండా నేను ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఇది వచ్చేసి ఇదన్నమాట. తప్పకుండా యూజ్ చేయండి, ఎందుకంటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి డిన్నర్ చేసిన తర్వాత మనం కొద్దిగా తింటే ఒక 1/2 స్పూన్ తిన్నామంటే మనకి తొందరగా తేనిపు వచ్చేస్తుంది. ట్యాబ్లెట్ ఎక్కువగా వాడడం అవసరం లేదు, అంటే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా, దాని అవసరం లేకుండా ఇదన్నమాట. ఓకే, తెచ్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఉత్తప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ కూడా తింటూ ఉంటాను. అదండి. అలా వచ్చేసి మళ్ళీ